వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చెట్నహల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గీతా కార్మికులకు 10 మద్యం దుకాణాలు మంజూరు, జాయింట్ కలెక్టర్ నవ్య. ఆంధ్ర భద్రాద్రి క్షేత్రంలో భగవద్గీత పారాయణ చేసిన శ్రీకృష్ణ పరివార్ సభ్యులు. ఆధునిక జీవన శైలిలో ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చిన బండి సంజయ్. ఇక వివరాల్లోకి వెళ్తే, వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన మాజీ మంత్రి, ఏపీసీసీ మాజీ అధ్యక్షులు సాకే శైలజానాథ్తో పాటు వైఎస్ఆర్సీపీలో చేరిన ఏఐసీసీ మెంబర్, అనంతపురం డీసీసీ మాజీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు అనంత వెంకట్రామిరెడ్డి, వేంపల్లి సతీష్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, వై విశ్వేశ్వరారెడ్డి, తలారి రంగయ్య, మెరుగు నాగార్జున, పలువురు నాయకులు పాల్గొన్నారు. నలభై సంవత్సరాల లోపు యువతకు ఎక్కువగా కిడ్నీ సంబంధిత వ్యాధులు సంక్రమిస్తున్నాయని, దానికి ప్రధాన కారణం హైపర్ టెన్షనేనని ఎస్ఎస్ఆర్ చైర్మన్ సంపత్రావు మరియు అపోలో డయాలసిస్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ ఆఫీసర్ సుధాకర్ రావు సంయుక్తంగా అన్నారు. వరంగల్ నగరంలోని ఆరపల్లి ఎన్ఎస్ఆర్ అపోలో రిచ్ ఆసుపత్రిలో నూతన డయాలసిస్ కేంద్రాన్ని ఎన్ఎస్ఆర్ గ్రూప్ చైర్మన్ సంపత్రావు ప్రారంభించారు. ఇప్పటి వరకు అపోలో డయాలసిస్ కేంద్రాలను 150 కేంద్రాలు ప్రారంభించామని, ఇప్పుడు 151 కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని, మారిన వాతావరణం మరియు ఆహార అలవాట్లు, హైపర్ టెన్షన్తో వయసుతో సంబంధం లేకుండా కిడ్నీ వ్యాధులు ఎక్కువ సంక్రమిస్తున్నాయని అపోలో డయాలసిస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుధాకర్ రావు అన్నారు. ఫోటోలో వాడయ్యా అటు దగ్గర మంచి వచ్చేయండి. నా దగ్గర లేదు బాబాయ్. అపోలో వారి నుంచి మాకు ఒక కొత్త ఫెసిలిటీ, వాస్తవానికి మీ అందరికీ తెలుసు, ఎన్ఎస్ఆర్ హాస్పిటల్గా స్టార్ట్ అయ్యి అది అపోలోగా మారింది మధ్యలో. కానీ నిజాం కూడా వాళ్ళ నుంచి ఇప్పుడు 2 సంవత్సరాల వాళ్ళతో ప్రయాణం అది. ఈ 2 సంవత్సరాలలో రెగ్యులర్గా ఒకటి రెగ్యులర్గా ప్రతి యూనిట్ ఓపెన్ చేసుకుంటూ ఈరోజు డయాలసిస్ యూనిట్ కూడా సపరేట్గా ఒక వార్డుకు ప్లాన్ చేసి పూర్తి స్థాయిలో 10 మిషన్లతోనే ఫస్ట్ ఫేజ్లోనే ఈరోజు ప్రారంభించడం జరిగింది. నిజంగా కూడా వారి సహకారం మాకు ఈ 2 సంవత్సరాల నుంచి చాలా చక్కగా ఉంది. ఒకటి ఎందుకంటే ఇప్పటిదాకా మన సుధాకర్ గారు చెప్పినట్టు నిజంగా డయాలసిస్ పేషెంట్లు ఒక అప్పటిని చూసుకుంటే ఇప్పుడు చాలా వరకు ఎక్కువగా ఉన్నారు. కానీ దానికి అనుగుణంగానే గవర్నమెంట్ కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్లు కానీ
కొన్ని హాస్పిటళ్లలో దాదాపు డయాలసిస్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మన దగ్గర అంటూ మీరు చూసారు, దాదాపు మీడియా మిత్రులందరూ కూడా చెప్పేది ఏంటంటే, మీరు ఇప్పుడు అక్కడ చూశారు గవర్నమెంట్ పరిస్థితి ఏంటి, ప్రైవేట్ పరిస్థితి ఏంటి. కాకపోతే అక్కడ ఫ్రీ ఉంది కాబట్టి మరి ఇక్కడ ఎట్లా అని మీరు క్వశ్చన్, మీ అందరూ కూడా డౌట్ ఉంటుంది. అక్కడ ఏదైతుందో గవర్నమెంట్ ఫ్రీ ఉంది, మరి ఇక్కడ మీరు అంత ఆందోళనతో ఉన్నారు, మరి ఇదంతా బాగా ఖర్చుతో ఉంటున్నారు. కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంది కాబట్టి ప్రజలందరూ లైఫ్ స్టైల్లో చాలా మంచి మార్పులు చేసుకునేసి ఆరోగ్యవంతమైన జీవన విధానానికి అలవాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ అలాంటి పడని వాళ్ళు ఈ కిడ్నీ సమస్యలను ఎదుర్కొనే సమస్య ఉంది. సో భారతదేశంలో చూసినట్లయితే ప్రతి 10 లక్షల మందిలో 800 మంది క్రానిక్ కిడ్నీ డిసీజ్తో బాధపడుతున్నారు. వారిలో దాదాపు 240 మంది ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్తో బాధపడుతున్నారు. ఈ ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్తో బాధపడే రోగులకు ఉన్న 2 అవకాశాలు ఏంటంటే, మొదటిది వారు డయాలసిస్ చేయించుకోవాలి, లేదా రెండోది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వెళ్ళాలి. వీరిలో చాలా మంది, అంటే దాదాపు 90% పైబడి రోగులు డయాలసిస్ సేవలను వినియోగించుకుంటారు. ఎందుకంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా కష్టమైన విషయం. అంతేకాకుండా వారి కిడ్నీ డోనర్ కూడా అవసరం ఉందన్నమాట. సో ఈ డయాలసిస్ సేవల్లో చాలా ప్రధానమైనది ఏంటంటే క్వాలిటీ సర్వీసెస్ తీసుకోవడం. అంటే అత్యున్నతమైన మెరుగైన వైద్య సేవలు వారికి అందాల్సిన అవసరం ఉంటుంది. అంత మాత్రమే కాకుండా వారి ఆరోగ్య పరిస్థితిని కాలానుగుణంగా సమీక్షిస్తూ, వారికి అవసరమైన సలహాలు అందిస్తూ, వారికి అవసరమైన డైట్ కౌన్సిలింగ్ అందిస్తూ వారి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరము ఎంతైనా ఉంది. సో ఈ డయాలసిస్ క్లినిక్లో మా దగ్గర అనుభవకులైన వైద్య సిబ్బంది ఉన్నారు, అలానే అనుభవకులైన డయాలసిస్ టెక్నీషియన్స్ ఉన్నారు. అలానే కాలానుగుణంగా వాళ్ళకి టైం టు టైం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడానికి డైట్ కౌన్సిలింగ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. వారి పరిస్థితిని, వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని ఆన్లైన్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా ఎప్పుడు పరిశీలిస్తూ ఉంటాము. తగిన సలహాలు ఇప్పుడు వాళ్ళకి అందిస్తూ వారికి మెరుగైన వైద్య సేవలు అందించడానికి మేము ప్రయత్నిస్తుంటాం. ఈ అవకాశాన్ని వరంగల్ పట్టణం మరియు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. సుధాకర్ రావు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, అపోలో హాస్పిటల్. పెద్ద శంకరంపేట మండల కేంద్రంలోని తిరుమలాపూర్ శివార్లో తన సొంత భూమిలో పోచమ్మ దేవాలయం నందున స్థితి అవస్థలోకి వెళ్లినందున దానిని తొలగించి మళ్లీ నూతనంగా పోచమ్మ దేవాలయం కట్టిస్తున్న విగ్రహం రాజన్ గౌడ్ నూతన ఆలయ కార్యక్రమానికి, నూతన ఆలయాన్ని పునర్నిర్మాణానికి, విగ్రహం రాజన్ గౌడ్ నిర్మాణంకు వేద పండితుల ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాల నుండి గణపతి పూజ, వర నవగ్రహ పూజ, చతుషష్ఠి వాస్తు, మండల దేవత పూజలు, అగ్నిహోమం, వివిధ పూజలు లాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. శుక్రవారం నాడు అమ్మవారి నూతన ఆలయంకు ఆలయ కమిటీ, రాజన్ గౌడ్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరపడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి నూతన ఆలయంకు గ్రామ పెద్దలు కూడా అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. विघ्नेश्वर ओम प्रदत्ते विष्णुकंठे दृश्यमात्मः मूलेत्रस्व ब्रह्मानंदे मातृनामः विष्णु सामराधर्मः गुरुर्वेदो सामो वेदनः अम्बे सहिता सर्वे कलिकां समावेदः तत्र गायत्री सावित्री सरस्वती शान्ति विष्णुगणे तथा आयां तुदेव पूजार्थं प्रदक्षे कारकः इंगेत मने गोदावरी तरस्ते नर्मदे सिन्धुकागे रेतलेस्मन् करणि करो ओम वर्णाय नमः ओम स्थिरो भवां वरदो भवां शान्तो भवां सुमुखो भवां सुप्रसन्नो भवां अभिजन्मुखो भवां स्थिरासनं करो सारी नील वितरण ओम आवो इष्टामय भवस्थान उर्विनार्तः अमेरणाय भक्षसे ओस्तमोर्जमसभागेनः కిరాయి కాబట్టి ఏం కాదు, అట్లా కిరాయి పర్పసే కదా. సహస్రాక్ష సహస్రపాద ఆగ్నేయం కాకపోతే ఆ వాయువులో కిచెన్ పెట్టుకోవచ్చు. ఈశాన్య గురించి సాధ్యం లేదంటే పక్షులను వాయువు 100% पुरुषेण हविषाः एवायकः संतोष्या सीताजं विश्वैकमशरद्भिः सप्तास्यासन् परिदयः त्रिसप्तसप्तकृतः देवाय गन्धर्वाणः सर्वतं पुरुषं वशं वेगं जातपतः तेन देवाय साध्यारुषे तस्मात् सम्प्रतं सोस्तागश्चक्रे वायुव्याः आरण्यान् गावो जग्रे तस्मात् यत्पुरुषं व्यददुः कथिधाव्य कल्पयन् मुखं किमस्य गौ मणो चक्षुः सूर्यो जायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुर्जायत
नाभ्या आसीत् अंतरिक्षं शेषणोद्योसमवर्तताम् वेदाहमेदं पुरुषं महान्तम् इत्यवर्णं तं स्मारय प्रतयो भवति आदित्यवर्णयतमायान्तरायाश्च बाह्या लक्ष्मी उपेतमां देवसखकीर्तिश्चन्द्रनाथः प्रादुर्भूतोऽस्मिराश्रयस्मिन् कीर्तिमृत्युं ददातु मे स्तुतिवासामलां ज्येष्ठां लक्ष्मीं नाशाम्यहम् अभूतिमसमृद्धिरोत्माम् चंद्राभां लक्ष्मीशानां सूर्याभां प्रियमेश्वरे चंद्रसूर्याग्नि सर्वाभां प्रियमास्महे वायोर्धनं सूर्योदं धनमिन्द्रो बृहस्पतिर्वनं धनमस्वते कृष्णापुवेदं वरमं बालू జిన్న కృష్ణ లేడా ఇంతకుముందు ఫోన్ చేసినండి ఇంతకుముందు చేయించినండి అట్లానే అది సెటర్ గురించి ఫోన్ చేయించినండి అది ఏంటిదండి అది కావాలనండి అది ఏం రేటు ఏం లేదు కానీ అడిగినండి అదే కిరాయి ఖాళీ ఉన్న చూడు అది దాన్ని విఘ్నేశ్వర దేవతాభ్యో నమో నమః లం పృథివీ తత్వాత్మనే ఆ మూలకు చేతితో నీళ్లు చిలకరించి పసుపు ఇంకా పిక్కల మీద మూలకు జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నిజామాబాద్ ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత మీడియా సమావేశం నిర్వహించారు. వారు మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ పాలన ఐఫోన్లా ఉండేదని, రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్లా ఉందని, ఐఫోన్కు చైనా ఫోన్కు ఎంత తేడా ఉంటుందో కేసీఆర్కు రేవంత్ రెడ్డికి అంతే తేడా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ, బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జగిత్యాల మాజీ జెడ్పీ చైర్మన్ శ్రీమతి దావస్ వసంత మరియు స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. లెక్కలు చేయకుండా తప్పుదో పట్టిస్తూ బీసీల సంఖ్య తక్కువ చేసి చూపించడం అన్నది నిజంగా కూడా శోచనీయం. ఒక పక్క ఇదే తప్పుడు లెక్కలను తీసుకొని రాహుల్ గాంధీ గారు పార్లమెంటును తప్పుదో పెట్టే విషయంగా వారు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తున్నాం. ఇవన్నీ సంవత్సరంన్నర నుంచి బీసీ సంఘాలు అందరూ కలిసి కొట్లాడుతూ ఉంటే ఇవాళ బీసీలకు సంబంధించి కులగణన పెట్టాల్సినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి వచ్చింది. ఇప్పుడు ఒక కీలక దశలో ఉన్నాం. కులగణన చేసినామని చెప్తున్నారు. సరే తప్పో ఒప్పో 46% ఉన్నావు. నువ్వు మాట ఏమి ఇచ్చినావు? 42% మేము రిజర్వేషన్ చేస్తా అన్నావు. మొన్న అసెంబ్లీ పిలిచిండ్రు. మరి పిలిచినప్పుడు డైరెక్ట్గా 42% బిల్లు పెట్టాలి కదా. బిల్లు పెట్టకుండా మళ్ళా ఒక స్టేట్మెంట్ అన్నారు. ఓకే కులగణన ఇంతమంది ఉన్నారు అన్నావు. మరి కులాల వారీగా వివరాలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి ఎందుకు భయం అవుతున్నది? బీసీలు 46% ఉంటే అందులో పద్మశాలీలు ఎంతమంది ఉన్నారు, మున్నూరు కాపులు ఎంతమంది ఉన్నారు, ముదిరాజులు ఎంతమంది ఉన్నారు, లెక్కలు బయట పెట్టు కదా. అవి బయట పెట్టకుండా ఎందుకు మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందో మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ఇట్లా జరుగుతుంటే ఇక రాబోయే కాలంలో మనం బిల్లు పెడితే కూడా కోర్టులలో ఆపేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు కోర్టులో కూడా ఎటువంటి లీగల్ ఇబ్బందులు లేకుండా బీసీ బిల్లు పాస్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇటువంటి కీలక దశలో నిన్న ఏం చేస్తుంది ప్రభుత్వం? పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో బీసీ సంఘాల నాయకులందరూ కూడా పిలిచిరు మీటింగ్కి. నేను అనుకున్నా అరే ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది. బీసీ సంఘ నాయకులు పాపం 30 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నారు. ఆర్ కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు, వకులాభరణం కృష్ణమోహన్ గారు బీసీ కమిషన్ చైర్మన్గా వేసారు. అటువంటి పెద్ద పెద్ద నాయకులందరినీ పిలిస్తే పోన్లే ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది, బిల్లు మీద చర్చ చేస్తుందేమో అనుకున్నాం. ఏం లేదు, ముఖ్యమంత్రి గారికి కనీసం ఆ మీటింగ్ ఉన్నట్టు కూడా తెలిసినట్టు మాకు అనిపిస్తలేదు. యాక్చువల్గా అయితే ఈ టైంలో బీసీ ప్రజలందరూ ఆందోళనలో ఉన్నారు, మా సంఖ్య తగ్గిందని భయపడుతున్నటువంటి సమయంలో ముఖ్యమంత్రి గారే డైరెక్ట్గా మీటింగ్ పెట్టాలి. ఎందుకు సమయం లేదు ఆయనకు? ఇప్పటికి 31 సార్లు ఢిల్లీకి పోయొచ్చింది ముఖ్యమంత్రి గారు. కానీ జనాభాలో సగం ఉన్నటువంటి బీసీల గురించి కనీసం మీటింగ్ పెట్టే తీరిక ఈ ముఖ్యమంత్రి గారికి లేకపోవడం నిజంగా శోచనీయం. ముఖ్యమంత్రి గారు నిన్న మీటింగ్లో లేరు. పోనీ కనీసం ఈ లెక్క కులగణన చేసినటువంటి క్యాబినెట్ సబ్ కమిటీకి చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన మీటింగ్లో లేరు. ఈ లెక్కలన్నింటినీ కులగణన చేసినటువంటి అధికారులు సందీప్ శాండిల్య గారు ఆయన మీటింగ్లో లేరు. మరి బీసీ సంఘం నాయకులందరినీ పిలిచి
మీరు లెక్కలు చెప్పలేదు, మీ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పలేదు, ముందడుగు ఎట్లేస్తాం, బిల్లు పెడతామా పెట్టతామా చెప్పలేరు. మరి ఎందుకోసం పిలిచినట్టు? నేనైతే అనుకుంటున్నా కేవలం ఈ బీసీ ఉద్యమం చేస్తున్నటువంటి ఇంత సీనియర్ నాయకుల్ని నిన్న పిలిచి కనీసం ముఖ్యమంత్రి గారు మాట్లాడకపోవడం అంటే వారిని అవమానించడం తప్ప ఇంకొకటి కాదు. ఇది చాలా దారుణం. ముఖ్యమంత్రి గారు తప్పకుండా తక్షణమే రివ్యూ పెట్టాలి, మొత్తం కులాల వారీగా సంఖ్య ఎంత ఉందో బయట పెట్టాలి, బిల్లు ఎప్పటి లోపల తీసుకొస్తారో చెప్పాలి, ఆ బిల్లుకు సంబంధించి ఈ వివిధ కుల సంఘ నాయకులతోని చర్చలు జరపాలి, అట్లానే లీగల్ ఎక్స్పర్ట్స్తో కూడా చర్చలు జరపాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి మీరు చూస్తే కేసీఆర్ గారు ట్రాన్స్పరెంట్గా ఉన్నట్టుగా లెక్కలు చెప్పారు, రేవంత్ రెడ్డి గారు తప్పుడు లెక్కలు చెప్తున్నారు. ఇంకో పక్క ఇచ్చినటువంటి ఏ ఒక్క మాట కూడా ఫుల్ఫిల్ చేసేటటువంటి పరిస్థితి లేదు. కేసీఆర్ గారి పాలనకు రేవంత్ రెడ్డి గారి పాలనకు ఎంత తేడా ఉందంటే, కేసీఆర్ గారి పాలన ఐఫోన్ లాగా ఉంటే రేవంత్ రెడ్డి గారి పాలన చైనా ఫోన్ లెక్క ఉన్నది. ఐఫోన్కు చైనా ఫోన్కి ఎంత తేడా ఉంటుందో కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి అంత తేడా ఉన్నది. అంటే సూపుకు బాగానే ఉంటుంది కానీ ఏం పనిచేయదు అన్నట్టు అటువంటి పరిస్థితి ఉన్నది. మాటలు ఇచ్చి బీసీల ఓట్లు వేయించుకొని ఇవాళ బీసీలను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని చరిత్ర క్షమించదు, బీసీలు క్షమించరు. వారికి ఎవరు లేరు, వారి పక్షాన మాట్లాడాలనుకుంటున్నారేమో. మేమందరం కూడా అండగా నిలబడి ఉన్నాం. ఖచ్చితంగా బీసీలకు మీరు ప్రామిస్ చేసినటువంటి 42% ఇచ్చే వరకు కూడా తగ్గేదే లేదు. ఖచ్చితంగా ఉద్యమాన్ని ముందుకు కొనసాగిస్తాం. మరో తెలంగాణ ఉద్యమంలాగా పోరాటం చేయడానికి బీసీ బిడ్డలందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మనకు నాయకులు అన్నది ఎప్పుడు కూడా లెక్కలో లేనటువంటి విషయం. తెలంగాణ ఉద్యమం పల్నాడు జిల్లా సత్తెన్నపల్లి నియోజకవర్గం ముప్పాల మండలం బొల్లవరం దగ్గర అదుపు తప్పి మిర్చి కూలీల ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటన ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో జరిగింది. ఈ ప్రమాదంలో 4 మృతి చెందగా పలువురికి గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో 25 మంది మహిళా కూలీలు ఉన్నారు. బొల్లవరం నుంచి చాగంటి వారిపాలెం కూలీల ట్రాక్టర్ వెళ్తుందని స్థానికులు తెలిపారు. మృతులు ముప్పాల మండలం చాగంటి వారిపాలెంకు చెందిన వారిగా గుర్తించారు. పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర ఆలయంలో తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం అధ్యక్షుడు వేమ్లవాడ మదన్ మోహనాచారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బమ్మెర పోతన సమాధిని సందర్శించి నివాళులర్పించారు. విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ధర్మాలు, వేదాలు, మూలస్తంభ పురాణం, రాజశాసనాల కరపత్రాలను ఆవిష్కరించారు. వారి వెంట ఈ కార్యక్రమంలో సొల్లేటి కృష్ణమాచార్యులు, రాళ్లబండి విష్ణు, బైరోజ్ రవీంద్రాచారి, పాలకుర్తి మండల విశ్వబ్రాహ్మణ అధ్యక్షులు అబ్బోజ యాకస్వామి, సోమేశ్వరాచారి తదితరులు పాల్గొన్నారు. బమ్మెర గ్రామానికి వచ్చాము. బమ్మెర పోతన గారి సమాధి దగ్గర మరి ఇప్పుడే పూజలు చేసుకున్నాం. మరి బమ్మెర పోతన గారు అంటే తెలంగాణలో మరి భారతదేశం మొత్తంలో కూడా తెలియని వాళ్ళు ఉండరు. ఆయన చరిత్రకి ఎక్కారు. మరి భాగవతాన్ని సంస్కృతం నుండి తెలుగులోకి అనువదించిన మహానుభావుడు బమ్మెర పోతన గారు. ఆయన బ్రాహ్మణుడైనా సరే, ఒక విష్ణు భగవానికి పూజ చేసేటోడు అయినా సరే, ఆయన శివభక్తుడు. వృత్తిరీత్యా ఆయన వ్యవసాయం పని చేసుకునే వ్యవసాయదారుడు. ఆయన మరి ఆయన యొక్క రచనలు అనేది కూడా చాలా ప్రసిద్ధి చెందినవి. ఆయన మొదటి రచన ఇప్పుడు ఆయన రచనలను ఎంతో గౌరవంగా స్వీకరించినటువంటి, మరి ఎన్నో అవార్డులు తీసుకున్నటువంటి మరి ఆ యొక్క బమ్మెర పోతన గారిని ఏ రకంగా మనము
మనం పొగిడినా తక్కువనే. మన భారతదేశానికే గర్వకారణము, తెలంగాణకే గర్వకారణము, మరి ఈ యొక్క బమ్మెర గ్రామానికి కూడా గర్వకారణం అని చెప్పుకోవచ్చు. మరి ఆ మహానుభావుని సమాధి దగ్గరికి ఆ అవకాశం దొరికినందుకు మరి మేము కూడా ధన్యులమని భావించుకుంటూ మరి ఒక్క నిమిషం చొల్లెటి కృష్ణమాచారి గారు మాట్లాడవచ్చు. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవన్ సెంటర్లో ఫర్ సిటిజన్స్ రైట్స్ మరియు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సిటిఈ ఆధ్వర్యంలో సాఫ్ట్వేర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సెమినార్లో 400 మంది డిగ్రీ విద్యార్థులు పాల్గొని సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగ అవకాశాలు, ప్రస్తుత మార్కెట్ డిమాండ్, అత్యాధునిక కోర్సుల గురించి అవగాహన పొందారు. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిటిఈ కోర్స్ డైరెక్టర్ అనిల్ కుమార్, జాడి శ్యామరావు, అబ్దుల్ వసీం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ట్రైనింగ్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం చేసి అన్ని రంగాలను అందపాంతంలోకి నెట్టేసిన జగన్ రెడ్డి నేడు కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మడం విడ్డూరంగా ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెప్పిన అబద్ధాన్నే మరలా చెప్పడం, అబద్ధాలను నిజాలను చిత్రీకరించడంలో జగన్మోహన్ రెడ్డి ఆరితేరాడని ధ్వజమెత్తారు. 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని సంబోధించని తీరు జగన్ రెడ్డి సంస్కారహీనుడుగా మాట్లాడడాన్ని నిదర్శనం. చంద్రబాబును ఏకవచనంతో సంబోధించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆర్థిక ఉగ్రవాదైన ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడడం విడ్డూరం. లక్షల కోట్లు లూటీలు చేసిన 31 క్రిమినల్ కేసుల్లో నిందితుడు ప్రజలకు సమాధానం చెప్పలేక పారిపోయిన వ్యక్తి విలువగల విశ్వనీయత, విధ్వంసాల గురించి మాట్లాడడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. ఈరోజు కర్నూలు జిల్లా అలాగే తెలంగాణ రాష్ట్రమైనటువంటి మహబూబ్నగర్ జిల్లాలో అలంపూరు, అలాగే మన కర్నూలు జిల్లా, నంద్యాలకు సంబంధించినటువంటి చాలా జిల్లాలు కర్ణాటక ప్రభుత్వం చేస్తున్నటువంటి తుంగభద్ర నది పైన కట్టడాలు మన రాష్ట్ర ప్రభుత్వం లేకపోయినా వాళ్ళు టెండర్లు పిలిచారు. ఈ టెండర్లు పిలిచడం వల్ల మన కర్నూలు జిల్లా మనం ఎడారిగా అవుతుంది. వాళ్ళకి ఎవరు పర్మిషన్ ఇచ్చినారో తెలియదు, కానీ టెండర్లు కూడా అయిపోయినాయి. ముఖ్యంగా రాయచూరు జిల్లా చీకలపరివి అనే గ్రామం నుంచి కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కుమ్మలనూరు అనే గ్రామం దగ్గర వరకు ఒక బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ అంటే ఏమి, ఒక రోడ్డు వేస్తామయ్యా, బ్రిడ్జి కడతామంటున్నారు. దానికి అక్కడ నీళ్ళు, అలాగే నది జాగని చాలా పెద్ద గ్రామం మునిగిపోతుంది. అలాగే మేలగనూరు అని రామలింగేశ్వరుని శ్రీరామచంద్రుడు వారు స్థాపించినటువంటి గుడి ఉంటుందేమో, కానీ ఆ గ్రామం అయితే ఉండదు. 3 గ్రామాలు మనం మునకకు చెందుతూ కింద ఉన్నటువంటి లిఫ్ట్ ద్వారా ఆధారమైన ప్రాంతమైనటువంటి నదీ తీర గ్రామాలకు ఎక్కడ ఏ లిఫ్ట్ కానీ, అంటే మొత్తం జలాలు ఎండిపోయి తాగడానికి, వ్యవసాయానికి నీళ్ళు లేక ఎడారి ప్రాంతంగా మారే అవకాశం ఉంది. కాబట్టి మేము ఈ కర్ణాటక ప్రభుత్వం చేస్తున్నటువంటి చీకలపల్లి అలాగే కుమ్మలనూరు క్యాంపు బ్రిడ్జికి మేము పర్మిషన్లు కానీ ఇల్లు వచ్చే ప్రసక్తే లేదు, మా రైతాంగాన్ని మేము గుర్తుకు వచ్చే సమస్య లేదని చెప్పి ఇందు మూలంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి సోదరులారా, చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గుండ్రేవులు ఎలా కట్టుకోవాలి, లేక ఆర్టీఎస్ రైట్ కెనాల్ ఎలా కట్టుకోవాలి, వేదవతి ఎలా కట్టుకోవాలని మేము ఆలోచన చేస్తుంటే వాటికి నిల్లే రాకుండా వాళ్ళు కర్ణాటక వాళ్ళు ఈ పన్నాగం అనేది పన్నితే మేము ఊరుకునేది లేదు. రైతాంగం పెద్ద ఎత్తున దీన్ని వ్యతిరేకించి దీన్ని అడ్డుకుంటామని మాత్రం తెలియజేస్తాము సోదరులారా. అలాగే మన జిల్లాకు కావాల్సినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు అయితేనేమి, అలాగే నిన్న మొన్న చూసాం హైకోర్టు బెంచ్ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కర్నూలుకు మాట ఇచ్చారు,
దాని యొక్క పరిణామంగా అన్ని ఈరోజు భూములు చూడడం కానీ బిల్డింగ్ చూడడం కానీ అన్ని కానీ జరుగుతాయి. తొందరలో హైకోర్టు బెంచ్ కూడా కర్నూలు రాబోతుంది. అది మేము ఎన్నికల్లో ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మేము నిలుపుకుంటున్నాం. కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు ఏమైనా జరిగినాయంటే ఒక చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే జరిగినాయి. చాలా ప్రాజెక్టులు చూసాం. లిఫ్ట్లన్నీ కూడా అంటే కర్నూలు ప్రాంతం ఈరోజు ఎందుకు ఫేమస్ అంటే వలసలు పోయేదానికి పొట్ట చేత పట్టుకొని ఈరోజు బతుకు తెరువు కోసం పోయే పరిస్థితి అంత ఫేమస్ అయినటువంటి మనము ఈరోజు వలసలు పోకుండా వాళ్ళని ఆపాలంటే ఏం చేయాలంటే ఈరోజు పెద్ద పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టులు లేక పెద్ద ప్రాజెక్టులు కట్టబోతున్నటువంటి కర్నూలు ప్రాంతానికి దేవుడు చంద్రబాబు నాయుడు అని ఇందు మూలంగా నేను తెలియజేస్తున్నాను. ఆల్రెడీ ఆ గుండ్రేవల టీపీఆర్ అయిపోయింది. ఆర్డీఎస్ ప్రాజెక్టుకు డిపిఆర్ అయిపోయి టెండర్లు అయిపోయి వర్క్ స్టార్ట్ చేశాం. జగన్మోహన్ రెడ్డి దాన్ని తుంగలో దొరికి ఎక్కడున్న ప్రాజెక్ట్ అక్కడే ఉంది. వేదవతికి కూడా అంతే, డబ్బు కూడా ఏం రిలీజ్ చేయలేదు. మేము డబ్బు కూడా వేదవతికి కొంత భాగం ల్యాండ్ అక్విజిషన్ కోసం రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి కర్నూలు పశ్చిమ ప్రాంతాన్ని ఆదుకునేది తెలుగుదేశం, ఒక చంద్రబాబు నాయుడు అని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా చూశారు, మీరందరూ చూశారు, ప్రెస్ వాళ్ళైతేనేమి ప్రజలైతే. వంశీ ఒక రకంగా ఉంది. రాబోయే మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.